ఈ స్థలంలో ఒక చెల్లి ఉంది, మనీ సిస్టర్ అని, భలే పట్టుదల కలిగింది. పెండ్లో 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే, అయ్యగారు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఎట్లాగైనా రైల్వే ఉద్యోగం కొట్టేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అంది. నేను ఆ వైపు అట్లా, ఆ చెల్లి వైపు అలాగే చూస్తూ ఉంటే, మన దేవుడు ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు కదా అయ్యగారు, నా ఆశ తీర్చేటట్లుగా నేను కూడా బుక్స్ తీసుకొని కోచింగ్కి వెళ్తున్నాను అయ్యగారు. సాయంత్రం ఏంటంటే మా పిల్లలు అక్కడ హోంవర్క్ చేసుకున్నారు, ఇక్కడ నేను చదువుకుంటున్నా. ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. చిన్న ప్రార్థన చేసి వచ్చాం. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కదా, ఈ బిడ్డ ఆశ మీరు తీర్చుదురుగాక. విచిత్రం ఏంటో చూడండి, ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ బిడ్డకు రైల్వే ఉద్యోగం దేవుడిచ్చాడు. నేను కాకినాడ వెళ్తే ఎల్లక మునిపే రాజన్నోళ్ళకు 150 ఫోన్లు వచ్చిందట. ఏ హోటల్లో ఉంటారు, ఎక్కడ, ఏంటి, నేను అయ్యగారిని కలవాలి, అయ్యగారి వాక్యం విని మా కొడుకు కూడా మారు మనసు పొందాడయ్యా, దేవుని వాక్యం విని పట్టబడ్డాడయ్యా, పలానా చోట పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు, వాక్యం